ఎలా ఉన్నారు వదినా? ఏ వసు, వాళ్ళ కాళ్ళకు దండం పెట్టు. చల్లగా ఉండమ్మా. అయ్యో, అత్తా కోడళ్ళు కలిసిపోయేలా ఉన్నారే. లక్ష్మి గారు ఎప్పుడొచ్చారు? అమ్మయ్యా, కలవలేదు. వదిన కొత్త కోడల్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతోంది. పొద్దునుంచి తనకి ఒకటే పనులు, తీరిక లేకుండా తిరుగుతోంది. మరి బర్త్డే ఫంక్షన్ అంటే మాటలా బావగారు, అందులోనూ పిల్లల పుట్టినరోజంటే ఎన్నో పనులుంటాయి. హలో తాతయ్య. హాయ్ నాన్న, నువ్వైనా కాస్త ముందు రావచ్చు కదా. నేను ఇప్పుడే వస్తాను. హలో అంకుల్. హాయ్ బాబు. హాయ్ ఆంటీ. హాయ్ బన్నీ. వెల్కమ్ టు మన అత్తారిల్లు వసు. బాగున్నారా అండి? అమ్మయ్యా, నోరు తెరిచి మాట్లాడవేమో అనుకున్నాను, మొత్తానికి మాట్లాడావు. చూసావా వదినా, తోడికోడళ్ళిద్దరూ అప్పుడే ఏకైకలు పక్కపక్కలు మొదలు పెట్టేశారు. హలో మూర్తి గారు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చామండి. టైంకొచ్చారు. అమ్మ వాసు, పైన అభి పిల్లల్ని రెడీ చేస్తున్నాడు, కాస్త నువ్వు వెళ్ళి సాయం చేయమ్మా. నేనా? పెళ్ళయ్యాక నువ్వే కదమ్మా చెయ్యాలి. వెళ్ళమ్మా. డాడీ పైన ఉన్నారా? నువ్వు కూడా వెళ్ళు వసు. అభి పైనున్నాడు, పిల్లల్ని రెడీ చేస్తున్నాడు. త్వరగా రెడీ చేసి తీసుకురమ్మా. వసు, వెళ్ళు. అంతా కలిసి బుక్ చేస్తున్నారు నన్ను. చూసావా వదినా, అప్పుడే ఎంత తెగింపు. ఏదో పెళ్ళైపోయినట్టు సరాసరి అభి రూమ్కి వెళ్ళింది. ఇంట్లో నువ్వు ఒక్కదాని ఉన్నావు, నిన్నడగాలన్నా ఇంగిత జ్ఞానం కూడా లేదు. అంతా పావని ట్రైనింగ్ అనుకుంటా. తల్లే అనుకుంటే ఆ పిల్లాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. అప్పుడే తాతయ్య డాడీ అంటూ వరుసలు కలిపేస్తున్నాడు. పదండి పిన్ని. ఎవరు నువ్వు?
మా డాడీని డాడీ అంటున్నావు? నేను బన్నీనే. పొద్దున మీకు విషెస్ కూడా చెప్పాను. అయితే మా డాడీని డాడీ అనేస్తావా? మీ నాన్న నాకు కూడా డాడీయే కదా డాడీ? మీకు ఇంకోసారి బర్త్డే విషెస్ చెప్తున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. తాతయ్య అమ్మమ్మ వచ్చారు. మమ్మీ కూడా వచ్చింది. చెల్లెల్ని రెడీ చేయడానికి పైకొస్తుంది. అదిగో మమ్మీ వచ్చింది. ఆగిపోయావేంటి మమ్మీ? రా. కొత్తమ్మ చెప్పింది కదా, చెల్లెల్ని తొందరగా రెడీ చేయి. రా. అను, కీర్తి, మన మమ్మీ మిమ్మల్ని చక్కగా రెడీ చేస్తుంది. డాడీ, అది ఉవ్వెన అమ్మకి ఇవ్వండి. తీసుకో మమ్మీ. నేను రెడీ చేస్తాను. ఇటు ఇవ్వండి, నేనే రెడీ చేస్తాను. వద్దు డాడీ, నువ్వే మమ్మల్ని రెడీ చెయ్యి. అవును నాన్న, నువ్వే రెడీ చేయాలి. మమ్మీ డాడీలు ఎవరైనా రెడీ చేయొచ్చు. డాడీ, మనం కిందకెళ్దాం పదా, గెస్టుల్ని రిసీవ్ చేసుకుందాం. లేదు బన్నీ, నేను ఇక్కడే ఉండాలి. లేదంటే అను, కీర్తిలు ఏడుస్తారు. మమ్మీ ఉందిగా, ఎందుకు ఏడుస్తారు? మమ్మల్ని చూస్తూ ఇక్కడే ఉండకపోతే కిందికి వెళ్ళొచ్చు కదా. అను, కీర్తి, డాడీ లేకపోతే
వెళ్ళిపోతే మీరు ఏడుస్తారా? అవును, డాడీ ఇక్కడే ఉండాలి. నాన్నుంటే మాకు ధైర్యంగా ఉంటుంది. మమ్మీ ఉన్నా ధైర్యంగానే ఉంటుంది. నేనుంటాను బన్నీ. పిల్లల వంకతో ఉండిపోతున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక సాకు దొరుకుతుంది దీనికి. డాడీ, మీ బెడ్రూమ్ చాలా బాగుంది. చెల్లెళ్ళ ఫోటోలు చాలా ఉన్నాయి. అన్ని పిల్లల ఫోటోలే ఉన్నాయేంటి? ఈయన గారి మొదటి భార్య ఫోటో లేదేంటి? తను ఎలా ఉంటుందో. నా బెడ్రూమ్ లో కూడా నా ఫోటోలు ఉన్నాయి డాడీ. ఇంకా మమ్మీ ఫోటో, మీ ఫోటో కూడా ఉంది. ముగ్గురు ఫోటోలు ఒకే చోటు ఉన్నాయి. ఇంకా మీరు పంపించిన టెడ్డీలు, బాస్కెట్ బాల్, గిఫ్ట్లు ఇంకా ఉన్నాయి. నేను ఏది కావాలని లెటర్ రాస్తే అది పంపించేవారు కదా మీరు. చాలా థ్యాంక్ యూ డాడీ. బన్నీ, ఎక్కువగా మాట్లాడకు. సరే మమ్మీ. హా డాడీ, మర్చిపోయాను. కేక్ తెచ్చారా? ఏ ఫ్లేవరు? చాక్లెటా, వెన్నెలానా? ఐస్ క్రీమ్ తెచ్చారా? ఐ లైక్ ఐస్ క్రీమ్స్. బన్నీ, అలా అనకూడదు, తప్పు. ఇట్స్ ఓకే అండి, పిల్లలు కదా, తప్పే ఉంది. సారీ. బన్నీ కొంచెం ఎక్కువ మాట్లాడతాడు. లేదు, తన మాటలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ డాడీ. ఎక్కడ చూడు జంటలు జంటలుగా కనిపిస్తున్నారు. నేను ఒక్కదాన్నే ఏకంగా ఒంటరిగా ఉన్నాను. మీ చెల్లెలు సుమంగళి గారిని చూస్తుంటే బాధేస్తోంది బావుగారు. నాపై దయ, జాలి, కరుణ చూపించేవాళ్ళు ఒక్కరూ లేరు. అభిరామ్ బాబుకి రెండో పెళ్లి చేస్తున్నారు. అప్పట్లో మీ చెల్లెలు గారికి కూడా చేసుండాల్సింది. పేరుకు మాత్రం అన్నయ్య చాలా పెద్ద మనిషి. కానీ నా రెండో పెళ్లి గురించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రోజు పట్టించుకోలేదు. నాకు అదే అనుమానం వచ్చింది బావగారు. ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నోరు తెరిచి పరోక్షంగా అన్నయ్యను వదిన్ను పెళ్లి చేయమని ఎన్నిసార్లు అడుగుంటాను. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు వాళ్ళు. ఎన్నోసార్లు అనుకున్నాం బావగారు. చాలా సంబంధాలు కూడా చూసాం. ఏదో ఒక సంబంధం చూసి నాకు ముడివేసుంటే నేను అందరిలా ఉండేదాన్ని కదా. కొందరు అమ్మాయి జాతకం బాగాలేదు అన్నారు. ఇంకొందరు ఏదో దోషం ఉంది అన్నారు. ఇంకొందరు విధవరాలు అని ముందుకు రాలేదు. అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. నా పరిస్థితి ఏంటా అని ఎప్పుడైనా ఆలోచించారా? తన జీవితం ఇలా అయిందని ఆలోచించని రోజూ లేదు, బాధపడని క్షణమూ లేదు. తనకు మళ్ళీ పెళ్లి చేయలేక నేను జయంతి చాలా కుమిలిపోయాం. నేను కుమిలిపోయి నశించిపోవాలని అన్నయ్య వదనల ఉద్దేశం. ఈ విషయం సుమంగళికి తెలిస్తే తను మరింత బాధపడుతుందని జయంతి నేను మాలోనే దాచుకున్నాం. ఈ రోజుకి
తనకు అసలు విషయం చెప్పలేదు. చెప్తా. నా జీవితాన్ని నాశనం చేసిన ఈ ఇంటిని, ఈ మనుషుల్ని ప్రశాంతంగా బతకనివ్వకుండా చేస్తా. నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళు అంతే బాధపడేలా చేస్తాను. బాధపడకండి బావగారు. మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష బావగారు. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు. బాబీ, నీ వయసుకి నువ్వు పాడే పాటకి ఏమైనా సంబంధం ఉందా? ఈ సాంగ్ నాకు కాదండి, మీకు. ఇంకా మీ లవర్ గారి ఫ్యామిలీ రానట్టుంది. వాళ్ళ కోసమేనా మీ ఎదురు చూపులు? తెలిసి అడుగుతావెందుకు? సాధారణంగా మగాడికి పెళ్ళయ్యాక కష్టాలు వస్తాయి. మీ అదృష్టం, మీకు పెళ్లికి ముందే కష్టాలు వచ్చాయి. కోపం తెప్పించుకో. ఎరా చిన్నడా, ఇంకా నా చెల్లెలు రాలేదా? నీ చెల్లెలా? ఎవరే? అదేరా, హారిక. ఆవిడ మీకు చెల్లెలేంటండి? కూతురైతేను. అంటే తన్నెన్నో అక్క అని పిలిచింది కదా. అదేదో బుద్ధి లేక పిలిస్తే నువ్వు సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నావా? అంటే ఇప్పటి వరకు నన్నెవ్వరూ అలా పిలవలేదురా. ఇక ముందు అలా పిలవలేరులేండి. బాబీ, చిన్న కోడలు సూపర్ గా ఉన్నారండి. అది నా ఫ్రెండ్. ఏంటి లేటు? ఫుల్ ట్రాఫిక్ జామ్. అందరూ వచ్చారు, మీరు తప్ప. మీ అమ్మా నాన్న కార్ దిగరేంటి? వచ్చావుగా, వాళ్లకు వెల్కమ్ చెప్పు. పెళ్లికి ముందే డోర్ తెరిచాడేంటి? ఆవిడెవరో అచ్చం మీలాగే ఉందండి. దిగమంటావా? అతను అచ్చ నీలానే ఉన్నాడు బాబీ. ఇదేదో నాన్ సింగ్ ఫ్యామిలీ లాగా ఉందండి. కాదు, నాన్ సెన్స్ ఫ్యామిలీ. ఇంట్లోకి వెళ్ళగానే మా అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టు. వాట్ మామ్, ఇది విన్నావా? ఏంటి బేబీ? నేను అఖిల్ వాళ్ళ పేరెంట్స్ కాళ్ళకు దండం పెట్టాలంట. నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు అఖిల్? ఈ కాలంలో కూడా ఈ చెత్త ఏంటి? ఏమంటారండి? అంతే అంతే. కూతురు అమ్మ కూచి, ఫాదర్ భార్యా విధేయుడు, అమ్మ డామినేషన్. క్యారెక్టర్స్ అర్థమైపోయాయి. హాయ్ హారిక. హలో సుమా ఆంటీ. వీళ్ళేంటి ఇనుమో ఇస్కాంతంలా అతుక్కుపోయారు? మామ్, నేను చెప్పాని, సుమా ఆంటీ. హలో సుమా, నైస్ టు మీట్ యూ. మీ గురించి బేబీ చెప్పింది. పెళ్లిలో మీకు మంచి డైమండ్ నెక్లెస్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హగ్గులే అనుకున్నాను, గిఫ్ట్ల వరకు వెళ్ళింది ఆవిడ వ్యవహారం. రేపు ఈ ఇంట్లో మా బేబీని మీరే చూసుకోవాలి. భలే వారే. హారికను నా సొంత చెల్లెల్లా. అత్తయ్య, అదేరా, కన్న కూతుర్లా చూసుకుంటాను అని చెప్తున్నాను. అబ్బో, ఈవిడికి కూతురు దొరికేసింది. ఇక ఈవిడ్ని భరించలేం. రండి రండి, పద. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
ఏమిటా కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. ఇది ఇంట్లో కాలు పెడితేనే కరెంటు పోయింది. రేపు కాపురానికి వస్తే ఇంకేం జరుగుతుందో. డాడీ కరెంట్ పోయింది. చీకటిగా ఉంది నాన్న. భయమేస్తుంది మమ్మీ. భయపడకండి, నేను క్యాండిల్ వెలిగిస్తాను.